తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడువా అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. మనం ముందు వెళ్ళిపోదాం పదండి. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏం జరుగుతోంది ఇక్కడ? అయ్యో దమయంతి గారు, మీరెందుకు బయటకు వచ్చారండి? అసలు ఎవరు బయటికి తీసుకొచ్చారు? సమయానికి వచ్చారు డాక్టర్ గారు, సమయానికి వచ్చారు. ఎస్ఐ గారు, ఈ డాక్టర్ గారు మా అత్తయ్యకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. డాక్టర్ కరెక్ట్ టైంకి వచ్చారు. మా అత్తయ్య ప్రాబ్లం గురించి ఎస్ఐ గారికి డీటెయిల్ గా చెప్పండి ప్లీజ్. ప్లీజ్ అండి, మా మీద ఏదైతే చెప్పేస్తుంది. నేను మా అత్తయ్య గారిని చంపుతున్నానంట, డబ్బు కోసమే నేను ఇక్కడికి వచ్చానంట. ఏదైతే చెప్తుంది ప్లీజ్ మీరైనా మాట్లాడండి. నిజమేంటి ఎస్ఐ గారికి మీరైనా చెప్పండి. డాక్టర్ గారు, ఈవిడికేంటి ప్రాబ్లం? పేషెంట్ తలకి గట్టి దెబ్బ తగలడం వల్ల ఆవిడ మతిస్థిమితం కోల్పోయిందండి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నాకు మతిస్థిమితం లేదా? నీకే మతిస్థిమితం లేదే? నువ్వు అలా మాట్లాడితే నేను చంపేస్తాను. ఎస్ఐ గారు, ఈ డాక్టర్ అబద్ధం చెప్తుంది. నేను బాగానే ఉన్నాను, నా మతిస్థిమితం బాగానే ఉంది, నేను బాగానే ఉన్నాను. వీళ్ళంతా అబద్ధం ఆడుతున్నారు, వీళ్ళ మాటలు నమ్మకండి. అమ్మా, మీరు కాసేపు మాట్లాడకండి. డాక్టర్, మీరు చెప్పండి. బ్రెయిన్లో నరాలు డ్యామేజ్ అవడం వల్ల మనుషుల్ని గుర్తుపట్టలేని స్టేజ్లో ఉన్నారండి. జరగని విషయాలు జరిగినట్టుగా, తన కళ్ళతో చూసినట్టుగా భ్రమపడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈవిడ మెంటల్ పేషెంట్ సార్. ఏం మాట్లాడుతున్నావే? ఎస్ఐ గారు, ఈ టైంకి పేషెంట్కి మెంటల్గా స్టేబుల్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇవ్వాలండి, అందుకే నేను వచ్చాను. ఏయ్, నాకు మెంటల్? నీకేనా మెంటల్? నీకే పిచ్చి? చూసారు కదా ఎస్ఐ గారు, ఇదండి ఇది మా అత్తయ్య గారి పరిస్థితి. అమ్మా, టైంకి మీకు ఇంజెక్షన్ పడకపోతే మీ పిచ్చి తగ్గదు. ముందు మీరు ఇంజెక్షన్ చేయించుకోండి. ఎవరికి పిచ్చి? చూస్తుంటే మీకే పిచ్చిలా అనిపిస్తుంది. ఇదిగో దీనికి పిచ్చి, దీనికి పిచ్చి, మీ అందరికీ పిచ్చి. పిచ్చి నాకు కాదు. ఏంటమ్మా నువ్వు? ఏంటిది? పద రూమ్ లోకి వెళ్దాం. నేను రాను. నన్ను వదలండి. అమ్మా అమ్మా నేను రాను. నన్ను వదలండి. నేను రాను. నువ్వు సైలెంట్ ఉండు. డాక్టర్ గారు, మీరు ఇంజెక్షన్ చేద్దురు రండి. అమ్మా నువ్వు పదమ్మా. అమ్మా రా, నేను చెప్పిన మాట వినమ్మా ప్లీజ్. అమ్మా కూర్చో. అమ్మా, మీ బాధ నాకు అర్థమైంది. మీ కోడల మీద నేను యాక్షన్ తీసుకుంటాను, మీరు కంగారు పడకండి. తీసుకుంటారా? యాక్షన్ తీసుకుంటారా? అవునమ్మా, నేను చెప్తున్నాను కదా, ముందు మీరు ఇంజెక్షన్ చేయించుకోండి. అయ్యో, ఇంజెక్షన్ కాదండి. ముందు దాన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి. నా మాట వినండి ఎస్ఐ గారు. దాన్ని అరెస్ట్ చేసి అర్జెంటుగా ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోండి. మీకు దండం పెడతాను ఎస్ఐ గారు, మీకు దండం పెడతాను. అలాగేనమ్మా, మీరు చెప్పినట్టే చేస్తాను. ముందు మీరు ఇంజెక్షన్ చేయండి. అమ్మా ఉండమ్మా ప్లీజ్ అమ్మా, నా మాట వినమ్మా. ఏం కాదమ్మా. నేను అమ్మా అమ్మా దా మెల్లిగా ఇలా పడుకో. చూడండి, రెగ్యులర్గా నేను ఇచ్చిన టాబ్లెట్స్ వాడుతూ ఉండండి. ఆవిడంతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది, మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. సరే డాక్టర్, రండి. చూడండి, మీ అత్తయ్య గారిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. పొరపాటున బయటికి వెళ్ళిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అలాగే సార్, మేము తప్పకుండా కేర్ తీసుకుంటాం. ఏమయ్యా, ఏమైనా కనిపించిందా? లేదు సార్, అంత క్లియర్గానే ఉంది సార్. సారీ ఫర్ ద ట్రబుల్ మేడం. ఇట్స్ ఓకే సార్, మీ డ్యూటీ మీరు చేశారు, దాంట్లో తప్పే ఉంది. ఐ కెన్ అండర్స్టాండ్. రండయ్యా.
డాక్టర్. టైంకి వచ్చి మమ్మల్ని సేవ్ చేశారు. ఇట్స్ ఓకే. వస్తాను మధు. థ్యాంక్ యూ వస్తానండి. డాక్టర్. అమ్మయ్యా. పోలీసులు ఇప్పుడు డెఫినెట్గా ఆ పొలిటీషియన్ ఇంటికి వెళ్తారు. అక్కడ అండర్ గ్రౌండ్లో ఉన్న స్వాతి గురించి తెలుసుకున్నారు అంటే నా పని అయిపోయినట్టే. పోలీసుల కంటే ముందు నేనే అక్కడికి వెళ్ళాలి. తేజ, నేను ఇప్పుడే వస్తాను. అర్జెంట్ పనుంది. హే మధు మధు మధు, ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యో, ఇప్పుడే వస్తాను. అర్జెంట్ పనుంది, అందుకే వెళ్తున్నాను. నువ్వు మాత్రం మీ అమ్మని అస్సలు బయటికి రానివ్వకు, సరేనా? జాగ్రత్త. మధు, నిజం చెప్పు, నీ వెనక ఎవరున్నారు? నిన్ను మేమిక్కడ దాచిపెట్టిన సంగతి ఎవ్వరికీ తెలీదు. అయినా సరే నువ్వు మిస్ అయ్యావని ఎవరో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చింది ఎవరా అని ఎస్ఐని అడిగితే కాన్ఫిడెన్షియల్ అన్నారు. అంటే నీ గురించి తెలుసుకోవటానికి ఇదంతా ఎవరో చేస్తున్నారు. మర్యాదగా వాళ్ళెవరో చెప్పు. నాకేం తెలీదు. నీకు తెలుసు, తెలిసే దోస్తున్నావు. చెప్పు. మేడం 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 మేడం, ఆ అమ్మాయిని చంపితే తన వెనక ఎవరున్నారో మనకు ఎలా తెలుస్తుంది? వదిలేయండి మేడం ప్లీజ్. ఈ స్వాతికి ఎవరో హెల్ప్ చేస్తున్నారు. కొంపదీసి మేడంకి నా మీద డౌట్ రాలేదు కదా? ఈ స్వాతికి అంతలా హెల్ప్ చేసే వాళ్ళు ఎవరున్నారు మేడం? మనల్ని ట్రాప్ చేయటానికి స్వాతి ద్వారా ఎవరో పక్కాగా ప్లాన్ చేశారు. నా డౌట్ ప్రకారం ఈ పోలీస్ కంప్లైంట్ కూడా వాళ్ళ పని అయి ఉంటుంది. ఆ సింధుని బ్యాక్గ్రౌండ్లో ఉండి ఇదంతా చేస్తుందా? ఎస్, కన్ఫామ్గా సింధుని అయి ఉంటుంది. స్వాతి గురించి సింధుకి మాత్రమే తెలుసు. నీ వెనకుంది సింధునే కదా? తానే నువ్వు ఎక్కడున్నావో కనిపెట్టడానికి ఈ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అంటే సింధు మేడం నా కోసం వెతకడం స్టార్ట్ చేసిందన్నమాట. మాట్లాడవే. నా వెనక ఎవరూ లేరు. ఎవ్వరూ లేకపోతే నువ్వు మిస్ అయ్యావని కంప్లైంట్ ఎవరిచ్చారు? ఇదంతా మీ అత్తయ్య ప్లాన్ అయ్యుండొచ్చు కదా. ఎందుకంటే నీ నిజ స్వరూపం ఆమె కళ్ళారా చూసింది. నీ బండారం బయట పెట్టడానికే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందేమో. అవును, అత్తయ్య చేసుండొచ్చు ఇలా. స్వాతి అత్తయ్య కలిసి గెస్ట్ హౌస్ వచ్చి అక్కడ జరిగిందంతా వీడియో రికార్డ్ చేసినట్టు కూడా చెప్పింది. అయినా అత్తయ్య గారికి అంత సీన్ లేదు. పోలీసులకి కాల్ చేయడానికి తన దగ్గర ఫోను లేదు. ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టలేదు. ఏంటి, మా అత్తయ్య పేరు చెప్పి నన్ను డైవర్ట్ చేయాలని చూస్తున్నావా? ఆవిడ పూర్తిగా నా కంట్రోల్లోనే ఉంది. ఆమె ఇలా చేసే ఛాన్సే లేదు. మర్యాదగా నిజం చెప్పు స్వాతి, నీ వెనకాలన్నది ఎవరు? చెప్పు చెప్పు. మేడం, ఈ జర్నలిస్ట్ స్వాతి కోసం వెతుకుతూ పోలీసులు ఇక్కడికి వచ్చారు మేడం. నేను ఎంత ఆపుతున్నా వినకుండా లోపలికి వచ్చేశారు. ఇల్లంతా సెర్చ్ చేయాలంటున్నారు మేడం. పోలీసులు ఇక్కడ నన్ను చూస్తే ఖచ్చితంగా నా మీద వాళ్ళకి డౌట్ వస్తుంది. జన్మ జన్మలకి నాకు భార్యగా నువ్వే రావాలి. మన మధ్య పొరపాటున కూడా ఎలాంటి గొడవలు రాకూడదు. ఒకవేళ ఏదైనా గొడవలొచ్చినా మన పెళ్లి రోజు ఆ గొడవలకి గుడ్ బై చెప్పి మళ్ళీ మనం కలిసి సంతోషంగా ఉండాలి. అలా అని నువ్వు ప్రామిస్ చేయి. బాగుంది నాన్న, మీ కోరిక చాలా బాగుంది. ప్రతి పెళ్లి రోజుకి ఇదే డైలాగు నువ్వేమో అమ్మని అడగడం, అమ్మేమో రొటీన్ గా సేమ్ ఆన్సర్ చెప్పడం. మా చిన్నప్పటి నుంచి వినలేక చేస్తున్నాం నాన్న. Just joke, నాన్న, just joke.
చంద్రకి ప్రామిస్ చేశాను, ఎన్ని గొడవలున్నా సరే పెళ్లి రోజు నాడు తనతో ఎలాగైనా కలిసి ఉంటాను అని. ఎలాగైనా సరే నా చంద్ర దగ్గరికి వెళ్ళిపోవాలి. వస్తాను చంద్ర, నీ దగ్గరికి తప్పకుండా వస్తాను. ఆ దేవుడు ఏదో ఒక మార్గం తప్పకుండా చూపిస్తాడు. వచ్చేస్తాను చంద్ర, వచ్చేస్తాను. అవునరా, ఇంకా మా దగ్గర 20 ఫ్లాట్సే మిగిలిన్నాయి. మీ వాళ్ళని త్వరగా ఆ పేమెంట్ ఏదో కట్టి బుక్ చేసుకోమని చెప్పు. వారం ఆగితే అవి కూడా మీకు దొరకవురా. సరేరా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. మధు వచ్చినట్టుంది. సరేనా, బాయ్. మధు 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 నీకు గుడ్ న్యూస్ మధు. ఏంటి తేజ? మా ఫ్రెండ్ వాళ్ళ చుట్టాలకి ఒక 10 ఫ్లాట్స్ కావాలట. జస్ట్ ఇప్పుడే కాల్ చేశాడు. చాలా హ్యాపీ న్యూస్ కదా. మధు, ఏమైంది? ఎందుకంత డల్గా ఉన్నావు? ఏదో ఇరిటేషన్గా, ఆలోచనలో ఏదో ఇబ్బందిగా ఉన్నావేంటి? ఏం జరిగింది మధు? తేజ, ఎందుకు నాకు కొంచెం హెడేక్గా ఉంది. నేను కాస్త రెస్ట్ తీసుకుంటాను. నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్. మధు, మధు ఏంటి డల్గా ఉంది? డ్రైవర్ని అడగాలి. 6,000 పోతే పోయాయి. మంచి కాస్ట్లీ ఫోన్ కొన్నాను. చెప్పవే. పిల్లోడికి స్కూల్ ఫీజు కట్టాలి, రేపే ఆఖరోజు. ఆ విషయం గుర్తుందా నీకు? ఇదిగో, పనిలో ఉన్నప్పుడు ఫోన్ చేసి విసిగించొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నువ్వు నీ బోర్డు ఉద్యోగం, ముందు పిల్లాడి స్కూల్ ఫీజు విషయం ఏం చేసావో అది ముందు చెప్పు. ఇప్పటికిప్పుడు 20,000 అంటే ఎలా వస్తాయే? అసలు తండ్రివేనా? పిల్లాడి స్కూల్ ఫీజు విషయం పట్టించుకోవా? సిగ్గుందా నీకు? సాయంత్రం ఇంటికొచ్చేటప్పుడు 20,000 తీసుకురాకుండా వచ్చావో నిన్నేం చేస్తానో నాకే తెలీదు. ఛీ, డబ్బులు తీసుకెళ్ళకపోతే నా నెత్తి మీద బండరాయితో కొట్టి చంపేసినా చంపేసేటట్టుంది. నన్ను చంపేస్తుందో లేదో తెలియదు కానీ నా బట్టలు, నా షూసు మొత్తం తగలబెట్టేస్తుంది. అమ్మో, నేను అసలే బట్టలు పిచ్చోనే. ఏం చేయాలి ఇప్పుడు? రాజు సార్. మేడం ఏంట్రా అంత కోపంగా ఉన్నారు? ఏమైందిరా? నాకు తెలియదు సార్. సరే అయితే సార్ని డబ్బులు అడిగితే. సార్ ఒక్క నిమిషం. ఏంట్రా? సార్, మా అబ్బాయికి స్కూల్ ఫీజు కట్టాలి. రేపే ఆఖరి రోజు. ఒక 20,000 కావాలి సార్. హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. రేయ్, పోయిందేలే కదా, ఏదో అవసరం ఉందని 2 months శాలరీ అడ్వాన్స్గా తీసుకున్నావు. మళ్ళీ 20,000 అంటే నీ డబ్బులు ఏమైనా నా దగ్గర దాచిపెట్టావా ఏంటి? సార్ 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 అలా అనకండి సార్. ఈ ఒక్కసారి కాదుకోండి సార్, ప్లీజ్ సార్. నీకు డబ్బులు ఇస్తే అవి తీసుకుని నువ్వు జాబ్ మానేస్తే అప్పుడు వేరే డ్రైవర్ కోసం నేను ఎక్కడికి వెళ్ళాలి? సార్ 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 నేను అలా జాబ్ మానేను, నన్ను నమ్మండి సార్. నాకు నీ మీద నమ్మకం లేదురా. సార్ 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 పోనీ ఫోన్ మీ దగ్గర పెట్టుకొని డబ్బులు ఇవ్వండి సార్. ఇంత కాస్ట్లీ ఫోన్ నీకెక్కడిదిరా? సార్ అంటే అది మా మేనల్లుడు దుబాయ్ నుంచి పంపించారు సార్. కొత్త ఫోన్ సార్, ఇంతవరకు వాడనే లేదు. నీ ఫోన్ నా దగ్గర ఉంటే నువ్వెక్కడికి పోవని నమ్మి నీకు నేను డబ్బులు ఇస్తున్నాను. అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసాను, చూసుకో. వచ్చే సార్, థ్యాంక్ యూ సార్. రాజు,
నువ్వు ఖర్చు పెట్టింది 6,000 రా, కానీ నీకు వచ్చింది 20,000, అంటే 14,000 లాభం. షబాష్ రా రాజు, షబాష్. అమ్మా ఇట్రా ఇట్రా ఇట్రా. చూడమ్మా వాళ్ళు ఏం చేస్తున్నారు. పదమ్మా వెళదాం. పదరా పద. రే యష్, ఒరే మనవడా మనవరాలా. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఈ ఇంటికి మా కంటికి మణి దీపం ఈ రూపం, ప్రేమకు ప్రతిరూపం. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. అయిపోయింది 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 అయిపోయింది. ఈ గుడ్డ కట్టేయండి. చిలకమ్మ ఇటీవు నేను తీస్తాను. అది తాతయ్య 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 నీ వీడియోస్ అన్ని స్టేటస్ లో పెడతాను తాతయ్య. అలాగే కానివ్వండి, మొత్తం అన్ని పెట్టండి, నావి కూడా. చిలకమ్మా పెద్దమ్మా, లోపల వంటగదిలో వేడి వేడి అన్నం ఉంది, నువ్వు వెళ్ళి తీసుకొస్తే కొత్త ఆవకాయతో కలిపి అందరికి తల ముద్ద పెడతానే. అట్టగే వెళ్ళి పెద్దమ్మా. తీసుకురా. రే తేజ, ఇక్కడే ఉంటే నాకు ముళ్ళ పొదలో ఉన్నట్టుందిరా. నేను మీ నాన్న దగ్గరికి వెళ్తాన్రా. ప్లీజ్ తేజ, నన్ను అర్థం చేసుకోరా. నేను వెళ్ళిపోతాన్రా. నన్ను అర్థం చేసుకో తేజ, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాన్రా. ఎక్కడికమ్మా నువ్వు వెళ్ళేది? నీ హెల్త్ కండిషన్ ఏంటో నీకు తెలుస్తుందా? ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వద్దు అని డాక్టర్ గారు మరీ మరీ చెప్పారు. అయినా సరే మళ్ళీ వెళ్తాను వెళ్తాను అంటున్నావేంటమ్మా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావమ్మా? రే, అందుకేనారా నన్ను పిచ్చిదాన్ని చేసి ఆ రూమ్ లోనే ఉంచుతున్నారు. మాట్లాడవేంట్రా? రే తేజ, నన్ను అర్థం చేసుకోరా. నేను వెళ్తాన్రా. ఏంటమ్మా నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి? అలా అంటావేంటమ్మా? నిన్నేదో మేము రూమ్లో బంధించినట్టు. పోలీసులు వచ్చినప్పుడు నువ్వెంత రచ్చ చేశావు. మధు గురించి లేనిపోనివన్నీ చెప్పావు. నీకు ట్రీట్మెంట్ చేయడానికి వచ్చిన డాక్టర్ని కూడా నువ్వు కొట్టావు. ఎస్ఐ గారిని కూడా తిట్టావు. అవన్నీ ఇంట్లో జరిగాయి కాబట్టి సరిపోయిందమ్మా. అదే బయట జరుగుంటే చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? నీకు పిచ్చుంది అనుకోరా? కన్న కొడుగ్గా నీకు పిచ్చి లేదని నేను నమ్ముతానమ్మా, కానీ నాలాగా బయట వాళ్ళు నమ్మరు కదమ్మా. మీ అమ్మకి పిచ్చి బాగా ముదిరిపోయింది, కొంచెం జాగ్రత్త, కంట్రోల్ చేయండి అని అంటారమ్మా, అంటారు. ఇలాంటి టైంలో నువ్వు బయటికి వెళ్తే 10 మందిలో నేను ఇలాంటి మాటలే ఫేస్ చేయాల్సి వస్తుందమ్మా, ఫేస్ చేయాల్సి వస్తుంది.
ఇన్నాళ్ళు గొప్పగా దర్జాగా బ్రతికిన మీ అమ్మకి పిచ్చి పట్టింది అని అందరు నన్ను హేళన చేస్తుంటే నేను విని తట్టుకోలేనమ్మా, తట్టుకోలేను. ఈ ఇంట్లో ఉంటే నేను నిజంగానే పిచ్చిదాన్ని అయిపోతాన్రా. రే, దయచేసి నన్ను ఊర్లో వదిలిపెట్టరా, నీకు దండం పెడతాన్రా, అర్థం చేసుకో తేజ. అమ్మా 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 అమ్మా, నీ ఆరోగ్యం నయమయ్యే వరకు నువ్వు ఇంటి గడప దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదమ్మా. రేయ్ రేయ్, చివరికి నువ్వు కూడా నీ పెళ్ళాలాగే నన్ను వేధిస్తున్నావు కదరా, వేధిస్తున్నావు. వీళ్ళెలాగో నన్ను ఇంట్లో నుంచి వెళ్ళనివ్వరు. ఈ ఫోన్ ఎవరిదో? ఈ ఫోన్ తీసుకుని చంద్రకి యష్కి కాల్ చేస్తే వాళ్ళే వచ్చి నన్ను తీసుకెళ్తారు. తేజ, అయ్యో అమ్మా, అయ్యో అత్తయ్య, అమ్మా 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 అమ్మా, ఏమైందమ్మా? కళ్ళు తిరుగుతున్నాయిరా. ఆ, కాసేపు ఇక్కడే కూర్చుంటాను. కూర్చోమ్మా, కూర్చో, నెమ్మది కూర్చో. అమ్మా ఓకేనా? అత్తయ్య ముందు మంచినీళ్ళు తాగండి. తాగమ్మా, నెమ్మదిగా. అమ్మా ఇప్పుడు ఓకేనా? పర్లేదా? ఏమన్నా కావాలా? ప్రాణం అంతా అదోలా ఉంది. నన్ను రూమ్లోకి తీసుకెళ్ళు, కాసేపు రెస్ట్ తీసుకుంటాను. సరేమ్మా, పదరా. నెమ్మది, రెస్ట్ తీసుకోమ్మా. థ్యాంక్ గాడ్, అమ్మకి ఏం కాలేదు. మీ అమ్మకి అక్కడికి వెళ్ళాలి అన్న కోరికే కాదు, అసలు ఆలోచనే రాకుండా చేయాలి. చేస్తాను. చంద్రకి ఎలాగైనా ఫోన్ చేయాలి. అసలు నేను ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా అమ్మ దగ్గరికి నాన్న రానంటున్నాడు సింధు. మన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయినట్టేనా? మనసుంటే మార్గాలు అనేకం, ఆలోచిస్తే అవకాశాలు అనంతం. అయితే మనం ఇప్పుడు ఏం చెప్పి మరి నాన్నని తీసుకెళ్ళగలం? నేను అదే ఆలోచిస్తున్నాను యష్, ఐడియా కోసమే. ప్రతి సంవత్సరం అమ్మా నాన్న పెళ్లి రోజు ఒకరినొకరు ఓ కోరిక కోరుకోమంటారు. ఆ కోరికని ఇద్దరూ ఖచ్చితంగా నెరవేరుస్తామని మాటిస్తారు. అమ్మకి నాన్నకి ఒకళ్ళ మీద ఒకళ్ళకున్న కోపం పోయి వాళ్ళు కలిసే రోజు పెళ్లి రోజే సింధు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం మిస్ చేసుకోకూడదు. నాన్న వస్తే అసలు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఈ ఛాన్స్ మన చేయి జారిపోతుందేమోనని టెన్షన్గా ఉంది సింధు. ఎలాగైనా సరే నాన్నను ఒప్పించాలి. ఐడియా. త్వరగా చెప్పు సింధు, త్వరగా చెప్పు. అత్తయ్య దగ్గరికి వెళ్తున్న మావయ్య అని డైరెక్ట్ గా చెప్తే మావయ్య నేను రాను అంటున్నారు. అదే కదా అసలు ప్రాబ్లం. అత్తయ్య దగ్గరికి అని చెప్పకుండా వేరే ప్లేస్ కి వెళ్తున్నావని మావయ్యకి అబద్ధం చెప్పి అత్తయ్య దగ్గరికి తీసుకెళ్దాం. అబ్బా సూపర్ ఐడియా సింధు. అయితే ఇంకెందుకు ఆలస్యం, ప్లాన్ వర్కౌట్ చేద్దాం పద. ఏంటమ్మా?
రేపు మీ పెళ్లి రోజు కదా, అందుకే నేను యష్ కలిసి ఒక ప్లాన్ చేశాం. నా పెళ్లి రోజుకి మీరు ప్లాన్ చేయడం ఏంటమ్మా? ఏ మీ కొడుకు కోడలుగా మేము చేయకూడదా నాన్న? పెళ్లి రోజు అనేది మీకు అమ్మకి ఎంత స్పెషలో నాకు బాగా తెలుసు నాన్న. అమ్మ మిమ్మల్ని దూరం చేసిందని పెళ్లి రోజు గురించి మీకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, మాకుంటుంది కదా నాన్న. మా కోసం రేపు మీరు నేను సింధు గుడికి వెళ్దాం. మీ పేరు మీద అమ్మ పేరు మీద దేవుడికి అర్చన చేయిద్దాం. అలా ఏమొద్దురా, నాకు ఇష్టం లేదు. ప్లీజ్ మావయ్య, అలా అనద్దు. మా ఇష్టాన్ని కాదనద్దు. గుడికి వెళ్దాం మావయ్య. వెళ్దాం మావయ్య, ప్లీజ్ మావయ్య. ఒరే, గుడికే కదా వాళ్ళు వెళ్దాం అంటున్నారు, దానికెందుకు అంతగా ఆలోచిస్తావు? అందరం కలిసి వెళదాం. సింధు, భాగ్యం మధ్యలో వచ్చి మన ప్లాన్ని డిస్టర్బ్ చేస్తుంది. ఏదో ఒకటి చెప్పి బామ్మని పిల్లల్ని సైడ్ చేసి. అలాగే యష్. భాగ్యం, అందరం ఎందుకు గుడికి? మావయ్య నేను యష్ వెళ్తాంలే. ఏ, నేను పిల్లలు వస్తే మీకేమైనా ఇబ్బందా? ఇబ్బందని కాదు, అది ఆ గుడి కొండ మీద ఉంది. గుడికి వెళ్ళాలంటే చాలా మెట్లు ఎక్కాలి. నీకా మోకాళ్ళ నొప్పులు, పిల్లలేమో అన్ని మెట్లు ఎక్కితే పాప అలసిపోతారు. అందుకే వద్దంటున్నాను. అందరం కలిసి సరదాగా మెట్లెక్కితే నా మోకాళ్ళ నొప్పులు అవే మాయమైపోతాయి. రేపు అందరం కలిసి గుడికి వెళ్లాల్సిందే. ఏం పిల్లలు, మీకోకేనా? మాకోకే చేజీ. ముసలి నిన్ను. తేజ, తేజ, రారా నువ్వు బయటికి. తేజ, ఎక్కడున్నావురా? తేజ, ఎక్కడున్నాడో చూడండి రా, మొత్తం వెతకండి, వదలొద్దాన్ని అసలు. తేజ, రారా బయటికి. ఎక్కడున్నావురా? రారా బయటికి. ఎక్కడున్నావురా? రారా బయటికి. తేజ, మీరందరూ ఇంటికి ఎందుకు వచ్చారు? ఏదైనా మాట్లాడాలంటే ఆఫీస్కి రమ్మని చెప్పాను కదా. వారం నుంచి మీ ఆఫీస్ చుట్టే తిరుగుతున్నాను. నువ్వు అసలు ఆఫీస్కే రాలేదు, అందుకే డైరెక్ట్గా ఇంటికి వచ్చాను. ఏరా, మా కాలనీలో 100 మంది చేత మీకు అడ్వాన్సులు కట్టించాను. 2 నెలల్లో ప్రాజెక్ట్ పూర్తి చేసి మాకు ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పావు నువ్వు. ఇంతవరకు ప్రాజెక్టే స్టార్ట్ చేయలేదు. ఏంటి, మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నావు నువ్వు? లేదండి. అయ్యో, మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశం మాకు అస్సలు లేదండి. మా ఇంటి పేపర్స్ బ్యాంక్లో పెట్టి లోన్ తీసుకొని ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ ఆస్తి పేపర్లు కనపట్టలేదండి, మిస్ అయిపోయాయి. ఏంటి, ఏం మాట్లాడుతున్నారో? నాటకాలు ఆడుతున్నారా? ఆస్తి పేపర్స్ పోయాయంటే నేను నమ్మాలా? ఇలా అబద్ధాలు ఎంతకాలం చెప్తారో? ఇలా చెప్పి మమ్మల్ని మభ్య పెడతారా? మాట్లాడండి. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పింది వినండి సార్. అమ్మ నువ్వు లోపలికి వెళ్ళమ్మా, నీతో నేను తర్వాత మాట్లాడతాను. సార్, అమ్మ నువ్వు లోపలికి వెళ్ళు. సార్ నేను చెప్పేది వినండి సార్. ప్లీజ్ సార్, కావాలంటే మీకు కాల్ పెట్టుకుంటాను సార్. సార్ ప్లీజ్ సార్. కహానీలు చెప్తున్నావా? మీ కట్టుకథలు ఎవరు నమ్మరు ఇక్కడ. మర్యాదగా ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయి. నాతో అబద్ధాలు చెప్తారా? అబద్ధం కాదు సార్, ప్లీజ్ సార్, నేను చెప్పేది నిజం సార్. నువ్వు మంచిగా అడిగితే నిజం చెప్పవరా? నిన్ను
తేజ అయ్యో తేజ, తేజ 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 సార్ సార్ ప్లీజ్ సార్, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, నా మాట నమ్మండి. మా ఆయన్ని కొట్టకండి సార్, మీకు దండం పెడతాను. ఆయన వదిలేండి సార్, ప్లీజ్ ఆయన వదిలేండి సార్. వదిలే ప్రసక్తే లేదు. సార్ సార్ ప్లీజ్ సార్. అమ్మా 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 నువ్వేనా వీళ్ళకి చెప్పమ్మా, నిజంగానే వీళ్ళకి ఆస్తి పేపర్స్ పోయాయని చెప్పమ్మా. వీళ్ళని చంపేసేలా ఉన్నారమ్మా, చెప్పమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా వీళ్ళని చంపేస్తారమ్మా, ప్లీజ్ అమ్మా. రేయ్, ఏంట్రా మీ అమ్మ చెప్పేది నేను వినేది? అమ్మా మధు, అమ్మా 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 మధు. మమ్మల్ని మోసం చేస్తావరా? అమ్మా అమ్మా వీళ్ళకి చెప్పమ్మా. మమ్మల్ని మోసం చేస్తావరా? అమ్మా 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 కాపాడమ్మా. అమ్మా నా నుంచి తప్పించుకొని తిరుగుతావా? మధు కాపాడు మధు. ఏయ్! ఒక్క అడుగు ముందుకేశారో చంపేస్తాను. లేపండ్రా విన్ని. కొట్టదు. ఏంట్రా, నా డబ్బు తిరిగి ఇస్తావా లేదా ఫ్లాట్లు ఇస్తావా? లేదు సార్, కొంచెం టైం పడుతుంది సార్. ప్లీజ్ సార్, నేను ఏయ్! చెప్పేది వినండి సార్. చెప్పరా, చెప్పు. ఆగండి. మాట్లాడేంట్రా? ఏయ్! చెప్పరా, చెప్పు. మర్యాదగా ఇస్తావా లేదా? నిజంగా చెప్తున్నాను సార్, మా దగ్గర ఆస్తి పేపర్స్ లేవు సార్. లేవా? లేవు సార్. లేవా? అమ్మా మధు, నిన్ను అమ్మా మర్యాదగా అడిగితే చెప్పవురా? నిన్నేం చేయాలంటే ఏయ్! ఆపండి. ఆపండి. మా అబ్బాయి చెప్పేది నిజమే, ఆస్తి పేపర్లు కనపడటం లేదు. దొంగలు ఎత్తుకెళ్ళారా? లేదు. దొంగలు ఎత్తుకెళ్లకుండా ఇంట్లో ఉన్న ఆస్తి పేపర్స్ ఎలా పోతాయి? అంటే ఇంట్లో అందరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారా? ఏయ్, వీడిని వదలకండ్రా. కుమ్మండి. వదలకండి వీడిని. తేజ, వదలకండి వీడిని. చెప్పరా? ఏయ్, చెప్పరా? ఆగండి. నా కొడుకు నేను చేయొద్దు, మీకు దండం పెడతాను. దయచేసి నా మాట వినండి. నా కొడుకుని కొట్టకండి ప్లీజ్. నేను చెప్పేది వినండి. ఏం చెప్పాలనుకుంటున్నావు? చెప్పు. ఆస్తి పేపర్లు పోవడం అంటే ఎవరో ఎత్తుకెళ్ళడం కాదు. అవి మావాడే ఎక్కడో పెట్టి మర్చిపోయాడు. ఆ పేపర్స్ గురించి మేము వెతుకుతున్నాం. పేపర్స్ లేకపోతే మాకిచ్చిన మాట వీడు నిలబెట్టుకోలేడు. వీడింక బ్రతికి వేస్ట్.
అమ్మా 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 అమ్మా. మీకు దండం పెడతాను, నా కొడుకుని చంపొద్దు. నేను ఇంకొకసారి వెతుకుతాను, దొరుకుతాయి. త్వరగా వెతకండి. ఇప్పుడు ఆస్తి పేపర్స్ ఇవ్వకపోతే తేజాన్ని చంపేసేలా ఉన్నారు. నా వల్ల నా కొడుకు ప్రాణం పోకూడదు. ఇచ్చేస్తాను, ఆ పేపర్స్ ఇచ్చేస్తాను. ఇంకేంటి ఆలోచిస్తున్నావు? ఒక్క నిమిషం, నేను ఇప్పుడే తెస్తాను 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 తేజ. అమ్మా అత్తయ్య, అత్తయ్య, ఏంటి? హ్యాపీ యానివర్సరీ అత్తయ్య. ఏంటి మధు నువ్వు అనేది? ఈరోజు అత్తయ్య వాళ్ళది పెళ్లి రోజు. అందుకే అత్తయ్య కోసం ఇదిగో ఈ చీర తీసుకొచ్చాను. అయ్యో మర్చిపోయానే. అమ్మా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమ్మా. అత్తయ్య తీసుకోండి, ఈసారి మీకోసమే తెచ్చాను. మీరు మునుపటి దమయంతిలాగా ఈ చీర కట్టుకుని అందంగా రెడీ అయితే చాలు. దేనికి? ఎందుకంటారేంటత్తయ్య? మీరు లేచి త్వరగా ఈ చీర కట్టుకుని రెడీ అయిపోతే ప్రతి సంవత్సరం మీ పెళ్లి రోజు మీరు మావయ్య ఏ గుడికైతే వెళ్తారో అదే గుడికి మనం వెళ్ళి మీ పేరు మీద మావయ్య గారి పేరు మీద అర్చన చేయించుకుని వచ్చేద్దాం అత్తయ్య. అందుకే తీసుకోండి. ఇదే మంచి అవకాశం. ఈ వంకతో అయినా నేను గుళ్ళోకి వెళ్ళొచ్చు. ఈ పెళ్లి రోజు ఎలాగైనా సరే వెళ్ళి చంద్రాన్ని కలవాలి. ఏంటత్తయ్య ఆలోచిస్తున్నారు? సరే, నా మీద ఏమైనా కోపం ఉంటే అవన్నీ తర్వాత. ఈ రోజైతే మీరు మునుపటి దమయంతిలాగా అందంగా రెడీ అవ్వాలి. తేజ, నా చేతులతో నేనే అత్తయ్యని ఈ రోజు రెడీ చేయాలి. నువ్వు బయటికెళ్ళు. వెళ్ళు, పద. అత్తయ్య మీరు రండి రండి, లేవండి. రండి అత్తయ్య. అత్తయ్య, ఈ శారీలో మీరు ఎంత అందంగా ఉన్నారో. నా దిష్టి తగిలేలా ఉంది. తేజ, తేజ, తేజ. ఎన్ని రోజులైందమ్మా ఇలా నేను చూసి. ఈ శారీలో నువ్వు చాలా బాగున్నావమ్మా. అత్తయ్య, నాదొక చిన్న రిక్వెస్ట్. మనం గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు మళ్ళీ నా కోడలు మంచిది కాదు, నా కొడుకు నా మాట నమ్మటం లేదు, ఇది ఎలా చేసింది అలా చేసింది అని అందరి ముందు దయచేసి గొడవ చేయకండి. ప్రశాంతంగా వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని ముగ్గురం ఇంటికొచ్చేద్దాం. కలిసి హ్యాపీగా భోజనం చేద్దాం, సరేనా? మీరు ఏదైనా తిని టాబ్లెట్స్ వేసుకోండి. మనం ఈవినింగ్ గుడికి వెళ్దాం. నాకు అర్జెంట్ కాల్ వచ్చింది, ఆఫీస్కి వెళ్ళాలి. మనం ఈవినింగ్ గుడికి వెళ్దాం. పద. అత్తయ్య నన్ను ఇంట్లోకి రానిచ్చినా రానివ్వకపోయినా ముందు మీరు ఆ ఇంటికంటూ వెళ్తే అక్కడ అత్తయ్య సేఫ్గా ఉన్నారా లేదా, లేక ఆ మధు ఏమైనా చేస్తుందా అన్న విషయం
మనం తెలుసుకోవచ్చు. ఇంకేం ఆలోచించకండి మావయ్య. ఈ ఒక్కసారికి మా మాట వినండి ప్లీజ్ మావయ్య. నాన్న ప్లీజ్ నాన్న. ప్లీజ్ మావయ్య, ఇంకేం ఆలోచించకండి. ఈ ఒక్కసారికి మా మాట వినండి ప్లీజ్. ప్లీజ్. అలాగే, సరే సరే, అలాగే అమ్మా. మీ ఇద్దరి కోరిక ప్రకారం నేను వస్తాను. కానీ మనం తీరా అక్కడికి వెళ్ళాక మీ అమ్మ సరిగ్గా ఉంటే మాట్లాడితే ఓకే. కాదు కూడదని ఏదైనా గొడవ చేసిందా, ఒక్క క్షణం కూడా నేను అక్కడ ఉండను. మీకు నేను ముందే చెప్తున్నాను. అలాంటిదేం జరగదు నాన్న. అందుకే రండి వెళ్దాం. పదండి మావయ్య. ఏంటి మధు నువ్వు చేసేది? అమ్మని బయటికి తీసుకెళ్ళావు, ఎంత ప్రమాదం నీకు తెలీదా? తెలిసి కూడా ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నావు? అమ్మని మనతో పాటు గుడికి తీసుకెళ్తే మన కంట్రోల్లో ఉంటుంది అనుకుంటున్నావా? అక్కడ అందరి ముందు ఏదేదో గొడవ చేస్తే ఏంటి పరిస్థితి? నాకు బాగా తెలుసు తేజ, బయట మనుషులు కనపడితే మీ అమ్మ మన గ్రిప్లో ఉండదని. ఆ రోజు పోలీసులు మన ఇంటికి వచ్చినప్పుడు ఎంత రచ్చ చేసిందో ఇప్పుడు మనం తనని బయటికి తీసుకువెళ్తే అంతకు 4 గొడవ చేస్తుంది. ఐ నో. కానీ అత్తయ్య గురించి పూర్తిగా తెలిసి కావాలని బయటికి తీసుకువెళ్తున్నాను. దీనివల్ల మనకి ప్లస్ అవుతుంది. ఎలా మనకి ప్లస్ అవుతుంది మధు? ఇప్పటి వరకు మీ అమ్మ పిచ్చి మనింటి 4 గోడల మధ్యనే పరిమితమయ్యింది. ఇప్పుడు బయటికి వెళ్తే మీ అమ్మకి పిచ్చి ఉందని నలుగురికి తెలుస్తుంది. ఈ దెబ్బతో మీ అమ్మ పిచ్చిదని ఈ లోకం మొత్తం నమ్ముతుంది. అప్పుడు మీ అమ్మ మన గురించి నిజాలు చెప్పినా అవన్నీ పిచ్చి ప్రవాహంలో అబద్ధాలుగా మారిపోతాయి. అందుకే కావాలనే మీ అమ్మని బయటికి తీసుకువెళ్తుంది. మీ అమ్మ పిచ్చిదని మనం కాదు కదా నమ్మాల్సింది, బయట జనాన్ని కదా నమ్మించాల్సింది. ఇప్పుడు అర్థమైంది కదా నేను మీ అమ్మని ఎందుకు బయటికి తీసుకువెళ్తున్నాను? మధు, నీ ఐడియా సూపర్. ఏదో కారు వచ్చింది, ఎవరు చూద్దాం పదా. మధు, రండి మావయ్య. మధు, తమ్ముడు నాన్నని తీసుకొని ఇంత సడన్ గా వచ్చాడేంటి? ఇప్పుడెలా మధు? అప్పుడేమో మీ తమ్ముడు సింధు కలిసొచ్చారు, ఇప్పుడు మా వేడిని కూడా తీసుకుని వచ్చారు. ఇదంతా సింధు ప్లాన్ తేజ. మనం జాగ్రత్తగా మేనేజ్ చేయాలి, లేదంటే దొరికిపోతాం. పద నాన్న. మావయ్య, ఇంకేం ఆలోచించకండి, పదండి వెళ్దాం. రండి మావయ్య. పదండి. ఏం చేయాలి? తేజ, పద, పద, పద పద. పద. ఇవాళ మా పెళ్లి రోజు.
దాము అన్నీ మర్చిపోయి నాకు సారీ చెప్పిందా సరే, లేదు నువ్వన్నట్టుగా నాతో గొడవపడి నన్ను మళ్ళీ పొమ్మందా, ఇక ఈ ఇంటికి రావడం ఇదే ఆఖరిసారి అవుతుంది. నాన్న, నువ్వెందుకు అంత సీరియస్ అవుతున్నావు? మీ విషయంలో అమ్మ ఎప్పటికీ అలా అనదు. పైగా ఈరోజు మీ పెళ్లి రోజు. నువ్వు అమ్మ చేసుకున్న ప్రామిస్ ప్రకారం ఈరోజు అమ్మ జరిగిన గొడవలన్నీ మర్చిపోయి మీతో సంతోషంగా ఉంటుంది. చూడండి. చూద్దాంరా, అది చూద్దాం. తేజ, ఇంతకీ మీ అమ్మ ఎక్కడుందిరా? అది నాన్న, అది అమ్మ. ఏ ఏంట్రా అదే? అది మీ అమ్మ గురించి అడుగుతుంటే ఏంట్రా అలా తడబడుతున్నావు? అదే నాన్న, అమ్మ రూమ్ లో ఉంది నాన్న. నేనొచ్చానని చెప్పి మీ అమ్మని పిలుచుకురా. వెళ్ళరా. మావయ్య, ఇంత దూరం వచ్చాక ఇంకా ఈ పంతాలు ఎందుకు? అత్తయ్య దగ్గరికి మనమే వెళ్దాం పదండి. ప్లీజ్ మావయ్య, లోపలికి వెళ్దాం పదండి. నాన్న ప్లీజ్ నాన్న, వెళ్దాం పదండి. సరే పద. మావి గారు, నాన్న, రే తేజ, నాన్న, నేనొచ్చానని చెప్పి మీ అమ్మని ఇక్కడికి రమ్మని చెప్పు. చెప్పరా? అలాగే నాన్న. అది అది సరే నాన్న. మాట్లాడవేంట్రా? నాన్న నేను పిలుస్తాను, ఉండండి నాన్న. నేను అమ్మకి చెప్తాను, ఉండండి. అమ్మా, 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 నీకోసం నాన్న వచ్చారమ్మా. డోర్ తీయమ్మా. అమ్మా బయటికి రామ్మా ప్లీజ్. అత్తయ్య, ఇవాళ మీ పెళ్లి రోజు కదా, అందుకే మావయ్య మిమ్మల్ని చూడాలని వచ్చారు. దయచేసి ఒకసారి బయటికి రండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. అమ్మా ప్లీజ్ డోర్ తీయమ్మా. అమ్మా. రేయ్, డోర్ తీయమని బయటికి రమ్మని మీ అమ్మని అలా బ్రతిమలాడతావేంట్రా? దాము రాకపోతే మనమే లోపలికి వెళ్దాం. దాము, దాము, దాము. అత్తయ్య, ఏది? అత్తయ్య. ఎక్కడ? అమ్మా, అమ్మా, దాము. అత్తయ్య, అత్తయ్య. ఎరా, మీ అమ్మ ఈ రూమ్ లోనే ఉందన్నావు కదా, లేదేంటి? అమ్మ ఈ రూమ్ లోనే ఉంది నాన్న. ఉంటే కనపడాలి కదరా. అదే నాకు అర్థం కావట్లేదు. ఛే, వదిన, అమ్మేమన్నా బయటికి వెళ్ళిందా? లేదు మోదీ గారు, ఇంతకటి దాకా అత్తయ్య ఈ రూమ్ లోనే ఉన్నారు. సడన్ గా ఇక్కడ కనిపించట్లేదు. ఇటువైపు వెళితే ఈ విధవలు నన్ను చూసి పట్టుకుంటారు. వీళ్ళు చూడకుండా వేరే దారిలో తప్పించుకోవాలి.
దాము దాము అమ్మా దాము ఎక్కడున్నావు దాము? మీరు ఆగండి. ఏయ్ మర్యాదగా చెప్పు, అత్తయ్య ఎక్కడికి వెళ్ళారు? మాట్లాడవేంట్రా? మీ అమ్మేది? అత్తయ్య ఎలాగో ఎస్కేప్ అయ్యారో ఈ ఇష్యూని నాకు ఫేవర్ చేసుకుని ముందు మావయ్య మరిది గారి ప్రాబ్లం నుంచి బయటపడాలి. అమ్మ గురించి అడుగుతుంటే అన్నయ్య గాని నువ్వు గాని సమాధానం చెప్పరేంటొదినా? అంటే మరిది గారు అది మీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. చెబితే మీరు బాధపడతారు, అందుకే చెప్పడానికి ఆలోచిస్తున్నాను. మేమేదో బాధపడతామని నువ్వే తెగ బాధపడాల్సిన అవసరం ఏం లేదు. ముందు విషయం ఏంటో చెప్పు. అది అత్తయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. వదిన ఏం మాట్లాడుతున్నావు వదిన? అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి? ఏం జరిగింది? అది మీరు మావయ్య గారు ఇక్కడికి వస్తారని తెలిసే మీ ముఖం చూడటం, మీతో మాట్లాడటం ఇష్టం లేకే అత్తయ్య కావాలని ఇల్లు వదిలి వెళ్ళిపోయారు మరిది గారు. మేమిక్కడికి వస్తున్న విషయం చివరి వరకు మావయ్యకే తెలీదు. అలాంటిది అత్తయ్యకి ముందుగానే ఎలా తెలుస్తుంది? ఏయ్ మర్యాదగా చెప్పు, ఏదో దాస్తున్నావు. ఆ నిజమేంటో చెప్పు. చెప్పు మధు, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? అత్తయ్యని ఏం చేసావు? అత్తయ్యని ఏం చేసావు? మర్యాదగా చెప్పు. అత్తయ్య ఎక్కడికి వెళ్ళారు? చెప్పు.